10,000 కోట్లు కొడుతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్. దమ్ముంటే అబ్బో ప్రభాస్ అన్నతో ఎవడన్నా ఆపినట్టు నా కొడకల్లారా నరికేస్తారు రే. మంచు విష్ణు అన్న జోలు కానీ వాళ్ళ ఫ్యామిలీ జోలు కానీ ఎవడైనా ట్రోల్ చేస్తే నరుకుతా. నీ ఎవరు రక్తపాతమే నా కొడకల్లారా. సినిమా అయితే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఎవడు ఆపడానికి వీల్లేదు. సినిమా టికెట్లు కానీ రేట్లు తగ్గియండి. మీరు కానీ మీ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సినిమా రేట్లు తగ్గియండి. రేట్లు తగ్గిస్తే బెటరు. సినిమా అయితే బాగానే ఉంది, సినిమా పరంగా బాగానే ఉంది. సినిమా చూసి చెప్తున్నా. ఆయన ఫ్యానే కాదు, నేను రామ్ చరణ్ ఫ్యాన్. నేను రామ్ చరణ్ మా దేవుడు. మెగాస్టార్ ఫ్యామిలీ మేము ఈ మంచు విష్ణు అన్న కోసం వచ్చాము. విష్ణు అన్న మీరు సినిమా బ్లాక్ బస్టర్ చేశారన్నా. మొత్తం రక్తపాతమే. భక్తి కూడా ఉంది. జస్ట్ లాస్ట్ లో ఐమాక్స్ వచ్చేసరికి చాలా భక్తి అనేది ఉంది. నాన్న ప్రేమ ఉంది. అందులో చాలా ఉన్నాయి. కానీ మోహన్ బాబు గారు మీరు యాక్టింగ్ పరంగా సూపర్ చేశారు. మీకు ఏది లేదన్నా 10,000 కోట్లు వస్తాయి. మీరు అక్కడ పెట్టింది 7,000 ఎకరాలే కానీ ఇక్కడ వచ్చిన 10,000 కోట్లు వస్తాయి. ఇది పక్క. ఎవరు థియేటర్ లో చాలా మంది నవ్వుతున్నారు. నవ్వే నా కొడుకులకి చెప్తున్నా, ఎవరు ట్రోల్ చేయకండి మంచు విష్ణు అన్న ఫ్యామిలీని. ఇప్పుడే విష్ణు అన్న వచ్చిండు. మంచు విష్ణు అన్న మీ ఫ్యామిలీలో తీసుకోండి. విష్ణు అన్న మీ మనోజన కానీ అందరు కూడా మీరు ఫ్యామిలీలోకి తీసుకోండి. ఆయన మీ మనిషి, అందరు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన నేను ఈ సినిమాని చూడడానికి ఎందుకు వచ్చానంటే ఏదో ఉంటుందని. కానీ సినిమా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా. ఎందుకంటే చాలా పరిస్థితులలో కూడా ఈ సినిమాకి వచ్చామంటే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా. రొమాన్స్ పట్టించుకోకూడదు. ఓన్లీ భక్తి పరంగానే పట్టించుకోవాలి. రొమాన్స్ కూడా కావాలి. ఈ హిందుస్థాన్ లో పుట్టి ఈ సినిమా తీశారంటే ప్రతి ఒక్కరు భక్తి ప్రకారంగానే తీసుకోవాలి. రొమాన్సులు పనికి రావు. అసలు వద్దు. అది మనం తీసుకోవద్దు. ప్రతి ఒక్కరు తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ లోకి వెళ్ళి తీసేయండి బ్రో. మూవీలో తీసారంటే వాళ్ళు పనికి మళ్ళీ ఎవడో కానీ చేసిండు. అది తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది తీసేసి సినిమాని మంచిగా క్వాలిటీగా మంచి పర్పస్ గా తీస్తారు సినిమాని. అలాగే తీస్తా ఉండండి. మీ ఫ్యామిలీలలో మోహన్ బాబు గారు ఇట్లాంటి సినిమాలు ఎన్నెన్నో తీయాలని కోరుకుంటున్నాను.